సోదరులాగా మేడం గారు మీరు ప్రజల ప్రాణాలు హరిస్తారు మీరు డిపార్ట్మెంట్ ప్రజల ప్రాణాలు హరిస్తారు మీరు ఎక్కడ కనబడరు మీరు పాత్రికేయులు 150 మంది చెప్పండి ప్రజల కోసం చెప్పండి కాంట్రవర్స్ ఎక్కడ కాంట్రవర్స్ చెప్పండి నార్మల్ ఎక్కడ మీరు కనిపించాలి కదా ఎప్పుడు ఏ పాత్రికేయులు కనబడరో చెప్పండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కరువైపోయినారు. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అపాయింట్ అయ్యి 6 సంవత్సరాలకు పైచిలుగా కావస్తుంది, కానీ ఆమె ఎన్నడూ కూడా కనబడలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ప్రజలు ఫోన్ చేస్తే ముఖం చాటేస్తుంది. నిన్న పాత్రికేయుల సమక్షంలో ఇక్కడ ఒక అతనికి బల్లి వస్తే పత్రికలలో చూసి మాత్రము తూతు మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారి గారు వచ్చారు, తూతు మంత్రంగా వెళ్ళిపోయారు. సీజ్ చేయాల్సిన చోట తాళం వేసి వెళ్ళిపోయారు. మరి ఈమె మేడంకు తాయిలాలు ముడుతున్నాయా, మరి వాటాదనం ఉందా, ఎందుకు మరి ఈ నిర్లక్ష్య ధోరణి ఎందుకు ఆమెకు అని మేము ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పటికైనా దయచేసి జిల్లా పాలనాధికారి గారు, కలెక్టర్ గారు స్పందించి ఇప్పటికైనా ఇలాంటి అధికారిని సస్పెండ్ చేసి కొత్త నూతన అధికారిని నియమించాల్సిందిగా మేము విన్నవిస్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాము. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని మేము పత్రికల ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేనిచో ఈ ప్రజలకు ఎవరికి అస్వస్థతకు గురైనా కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత అవుతుందని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను హరిస్తుందా, ప్రజల ప్రాణాలను కాపాడుతుందా? మేము ప్రజల పక్షాన ఉన్నాము, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు, కానీ మరి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులను ఎందుకు ఫుల్ టైం అధికారులను నియమిస్తలేరు? ఎందుకు ఈ తనిఖీలు చేపడతలేరు? పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ హౌస్లు మీరు చూస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు నాణ్యత లోపిస్తుంది. ఎక్కడ కూడా వాళ్ళు కాపాడాల్సిన వాళ్ళు తనిఖీ చేయాల్సిన చోట తనిఖీలు చేస్తలేరు. కాబట్టి ఈ రకంగా ఈ దారిద్ర్యానికి గురవుతుందని ఇప్పటికైనా దయచేసి జిల్లా పాలనాధికారి గారు దృష్టి కేంద్రీకరించి ప్రజల ప్రాణాలను కాపాడాలని మీ ద్వారా కోరుచున్నాం.